గురుగారు చాలామంది వాళ్ళ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయలు కడుతూ ఉంటారు. అలా కట్టడం వల్ల చాలా మంచిది. చెడు అనేది మన దరి చేరదు అని నమ్ముతూ ఉంటారు. అసలు అంటే అసలు ఎందుకని కట్టాలంటారు ఈ దిష్టి గుమ్మడికాయలని? గుమ్మడికాయని కూష్మాండం అంటారు. హ్మ్. కూష్మాండాన్ని చాలా హోమము ఇటువంటి కార్యక్రమాలలో బలిగా సమర్పిస్తూ ఉంటారు. కూష్మాండ బలి అంటారన్నమాట. ఇది మామూలుగా ఈ కూష్మాండానికి సంబంధించిన చెట్టు వేసి ఆ చెట్టు పెరిగి 40 రోజుల తర్వాత ఒక కాయ వస్తుంది. ఆ కాయ వచ్చేసరికి హోమానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేసుకొని రెడీగా ఉండాలి. ఆ కాయగానే దాన్ని తీసుకొచ్చేసి దానితో బలి ఇచ్చి మొదలు పెడతారు కార్యక్రమం. అంటే ఇది ఒక రకం కూష్మాండం. అన్ని కూష్మాండాలు ఇట్లా చేయరు. ఒక రకం అంటే కూష్మాండానికి అంత వాల్యూ ఇచ్చారు మన ఆధ్యాత్మిక ప్రపంచంలో. కూష్మాండానికి ప్రతి విషయంలోనూ కూష్మాండం పనికి వస్తుంది. ఇప్పుడు కూష్మాండం కూరలు కూడా వండుకొని తినేస్తున్నారు. కూష్మాండం అంటే ఇప్పుడు చాలా చోట్ల జంతు బలులు జరుగుతూ ఉంటాయి. మేకపోతును బలి ఇవ్వటం, కోళ్ళని బలి ఇవ్వటం. అయితే వీళ్ళ దాంట్లో ఏమిటంటే జంతు బలిని వీళ్ళు నిషేధించారు. దానికి బదులు ఈ కూష్మాండ బలి ఇవ్వటం కూడా దానితో సమానం. దానితో ఏ ప్రయోజనం అయితే మీరు ఆశించి చేస్తున్నారో ఒక జీవిని చంపేస్తున్నారు. దానికి బదులు ఇది వాడండి, అంతే ఫలితం మీకు వస్తుంది అని చెప్పటం. కూష్మాండానికి మనకి ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా చాలా గొప్ప విలువలు ఉన్నాయి. అందులో మన దగ్గర ఏంటంటే ప్రతి చెట్టుకి, ప్రతి కాయకి, ప్రతి పండుకి, ప్రతి ఆకుకి ఒక విలువ ఉంది. నేను చెప్పేది కేవలం ఔషధ విలువల గురించి కాదు, ఆధ్యాత్మిక విలువల గురించి. అందులో మనకి శివుడికి వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన ఆకు అంటాము, లక్ష్మీదేవికి వచ్చేసరికి ప్రత్యేకత, అలాగే విష్ణుమూర్తికి వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన చెట్టు, ఇవన్నీ ఉన్నాయి కదా. అట్లాగే కూష్మాండానికి కూడా అంటే కూష్మాండము అంటే గుమ్మడికాయ ఎప్పుడు కూడా చెడును నిరోధిస్తుంది, నెగిటివ్ వైబ్రేషన్స్ని విరుస్తుంది, విరగొడుతుంది. నిమ్మకాయ ఉందనుకోండి, పాలల్లో పిండితే పాలు పగిలిపోతాయి. అది మనకు కనపడే ఫిజికల్ థింగ్. అట్లాగే గుమ్మడికాయ ఏంటంటే నెగిటివ్ వైబ్రేషన్స్ని అది విరిచేస్తుంది, అంటే అది మాయమైపోతాయి. ఇది మన కంటికి కనపడవు ఫిజికల్గా, కానీ ఇది జరుగుతుంది. అది ఎప్పటి నుంచి అనాదిగా చెప్తూ వస్తున్నారు. అందుకే ఏమిటంటే చెడు దృష్టి నుంచి కాపాడుకోవటానికి గుమ్మడికాయ బాగా పనికొస్తుంది. అందులో కొట్టే గుమ్మడికాయలు ఉంటాయి, కట్టే గుమ్మడికాయలు కూడా ఉంటాయి. కొట్టే గుమ్మడికాయలని ప్రత్యేకమైన రోజుల్లో మనం సాధారణంగా ఇంటికి గుమ్మానికి ముందు కొట్టి అటుపక్కన ఇటుపక్కన 2 పచ్చళ్ళు పెట్టేస్తాము. దాని పద్ధతి దానికి ఉంది. సో ఇంట్లోకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు. ఏదో పండుగ సందర్భాలలో శుభకార్యాలప్పుడు ఎంతోమంది తిరుగుతూ ఉంటారు అటు ఇటు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండొచ్చు. సో వాటన్నింటిని విరిచేస్తుంది. సో ఇంటి లోపలికి నెగిటివ్ రాకుండా కాపాడుతుంది. అది కొంతకాలానికి 2 రోజులకు 3 రోజులకు చెడిపోతాయి. అవి నెక్స్ట్ డే తీసేస్తారు. కానీ కట్టే గుమ్మడికాయ విశేషం ఏమిటంటే మీరు దీన్ని పైన కడతారు, గుమ్మానికి పైన హ్యాంగ్ చేస్తారు. చాలా వరకు ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి హ్యాంగ్ చేస్తారు. దాంట్లో యంత్ర విశేషం కూడా పెడితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ సాధారణంగా ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి ఎరుపు రంగు వస్త్రంలో చుట్టేసి అందులో కొంత ఉప్పు, కొన్ని పసుపు కొమ్ములు, ఒక నాణెం కూడా వేసేసి అట్లా మామూలుగా హ్యాంగ్ చేసి పెట్టేస్తే స్ఫటిక కూడా వేస్తారు ఒక్కొక్కసారి. ఇది కొన్ని నెలల పాటు ఉంటుంది. మనం మాటికి మార్చాల్సిన అవసరం లేదు. ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా ప్రధాన ద్వారం నుంచే వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు తప్పకుండా ఈ నెగటివ్ వైబ్రేషన్స్ ఒక చెకింగ్ అన్నమాట, ఒక కెమెరా లాంటిది. ఎవరు వచ్చినా మనకి కెమెరాలు ఎట్లా కనపడతారో ఎవరు వచ్చినా కూడా ఈ గుమ్మడికాయ కింద నుంచి నడుచుకుంటూ రావాలి. అప్పుడు వాళ్ళల్లో ఉండేటటువంటి నెగటివ్ వైబ్రేషన్స్ కానీ చెడు దృష్టికి సంబంధించిన విషయాలు కానీ ఏమన్నా ఉంటే ఇది లాగేస్తుంది. ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళు కొంచెం వాటి నుంచి వాటిని దూరం చేసుకొని వస్తారు కాబట్టి ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి చెడు జరగదు.
ఇది కారణం గుమ్మడికాయ కట్టడానికి. ఈ నమ్మకాల విషయం ఎట్లా ఉన్నా కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మని వాళ్ళు కట్టుకునే అవసరం లేదు, నమ్మిన వాళ్ళు తప్పకుండా కట్టుకుంటారు. అంతే. ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు ఇంట్లో ఏదన్నా ఒక చెడు జరిగితే ఇది ఏదైనా దృష్టి దోషం వల్ల జరిగిందేమో అన్న అనుమానం తప్పకుండా వస్తుంది. మనం అంటే ఎవరికో పడటం లేదు, అసూయపడుతున్నారు, ఇట్లాంటివి చాలా వింటూ ఉంటాము. ఇది మనం కట్టి పెట్టేసామనుకోండి, ఇక ఆలోచన ఉండదు మైండ్లో. ఏదైనా జరిగినా కూడా ఎవరి దృష్టి చెడిపోయి చెడు దృష్టి తగిలింది మనకి, అందుకే ఇట్లా జరిగింది ఏమన్నా భయం ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ దేర్ టేకింగ్ కేర్ ఆల్రెడీ. మనం కట్టేసాం, అది కేర్ తీసుకుంటుంది. మనం ఎవరి గురించి వరి కావాల్సిన అవసరం లేదు. సో మానసికంగా ఫస్ట్ ఒక రిలీఫ్ వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఇది కట్టుకోవటం వల్ల పోయి నష్టమేమీ లేదు. నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా ఇటువంటివి చేసుకోవటం వల్ల నష్టమేమీ లేదు, చేసుకుంటే మంచిది.